గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు లంచ్లో స్పెషల్ ఏంటంటే చుక్కకూర పచ్చడి. అందరు చుక్కకూర పప్పు చేసుకుంటారు, నేను కూడా పచ్చడి అనేది మా ఆవిడ చేస్తే నేను వింటున్నాను. చుక్కకూర పచ్చడి ఇదేంటి దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై ఇది ఈరోజు స్పెషల్ మా ఇంట్లో. చుక్కకూర పచ్చడి మీరు ఎవరైనా తిన్నారా? మేమైతే మటుకు ఇది ఇంతకుముందు ఒకసారి చేసింది, ఇప్పుడు రెండోసారి చేయటం. అప్పుడు కూడా బాగానే ఉంది పచ్చడి. ఈ ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉండేవి. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంటికి రాగానే నోటికి ఏది రుచించట్లేదు. ఈరోజు అయితే ఉదయం నేను షాప్ కాడికి పోయాను కదా, పోయిన తర్వాత పని వచ్చింది నాకు. ఈరోజు అయితే పర్లేదు, నిన్నటి మీద ఈరోజు పని, నిన్న కొద్దిగా పని వచ్చింది, ఇలా కొంచెం పెరిగింది బెస్ట్. ఇలాగే రోజు మధ్యాహ్నం దాకా పని చేసుకొని మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం పోయి పని చేసుకుంటే ఏదైనా కాస్త కొత్త పని జీవితం ఒక రకంగా జరిగిద్ది. కాకపోతే ఏంటంటే మనకే కాదు, నేను మొన్న ఆ మాట చేస్తే చాలామంది మనకు లేదని కన్నా కూడా పక్కడికి లేదని ఆనందం ఎక్కువగా ఉందని ఒకడు ఎవరు అన్నారు. అదేం కాదండి. నేను ఎట్లా చర్చిస్తుంటే వేరే వాళ్ళ షెడ్ గురించి ఒక అతను చెప్పుకొచ్చాడు. వాళ్ళు 5 నెలల నుంచి రెంట్ కడుతున్నారంట ఊరక. నేను రెంట్ పోను, ఎంత కొంత నా ఖర్చుల కన్నా వస్తున్నాయి. వాళ్ళు 5 నెలల నుంచి రెంట్ కడుతున్నాడు. ఎందుకంటే చేసే పనులు మానుకోలేమండి. కొత్తగా ఇది ఏం చేయాలో అర్థం కాదు. సడన్గా మానుకోవడానికి పూర్తిగా దిగజారిపోయి అయిపోయి లాస్టింగ్ లేదన్నప్పుడు ఎవరైనా వేరే మార్గం చూస్తారు, కానీ ఎన్నో సంవత్సరాలు చేస్తున్న పనిని ఎవరు కూడా వదులుకోలేరు. చాలామంది తెలియని విషయం ఏంటంటే తప్పక నీ ఆపేసి ఇంకో దానికి పొమ్మంటే అది సాధ్యమైపోయింది. ఎందుకంటే ఈ పని మీద మనం బాగా ప్రేమించి ఉంటాం, ఆ పనిని ఇష్టపడి ఉంటాం. పనిని ప్రేమించే వాళ్ళం కూడా చాలామంది ఉంటాం. దాంట్లో వచ్చినా రాపోయినా దాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు ఎంతోమంది అండి. దాంట్లో ఒక రకమైన అలవాటు పడిపోతాం ఆ విధంగా. ఇంకా పూర్తిగా లేక ఇంకే ఆప్షన్ లేనప్పుడు ఇంకా అప్పుడు వేరే దానికి వెళ్తాం. చుక్కకూర ఎట్టుంది చెప్పు ముందు. చుక్కకూర పచ్చడి అయితే బాగుందండి. నాకు ఈ మధ్య ఎండలకు అన్నం కూరలు ఇష్టం కాక ఇది పచ్చళ్ళే చేసుకుంటాను ఎక్కువ. మరి ఎంతమంది చేసుకుంటారు చుక్కకూర పచ్చడి చెప్పండి కామెంట్లో. పప్పు చేసుకుంటారు అందరూ, మేము అమ్మడి పచ్చడి చేసుకున్నాం. నేను ఎప్పుడు పప్పు చేయలేదు చుక్కకూర. పాలకూర కూడా చాలా మంది బాగుంటుందని చెప్తారు, కానీ పాలకూర నేను ఎప్పుడు చేయలేదు. కానీ చుక్కకూర మాత్రం పచ్చడి బాగుంటుంది. సేమ్ తోటకూర పుల్లకూర అన్నట్టే ఉంది, నేను చూసా. చాలా బాగుంది చుక్కకూర. చింతపండు వేసావా? అది చింతపండు ఏమి వేయరు దీంట్లో. ఇంకా ఆ చుక్కకూరే పుల్లగా ఉంటుంది. దాంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి తాలింపు వేసి. చింతపండు ఎక్కువ పడితే మోకాలు నొప్పులు వస్తాయంట. ఎక్కువ చింతపండు వల్ల గ్యాస్ ఫామ్ అయిందంట. వేరే ఎవరు తింటున్నాం మేము. వాళ్ళైతే చింతపండు వాడకుండా చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళ నుంచి. ఒక వారం రోజులు చింతపండు వాడకుండా ఉండండి, మీకే మార్పు అర్థమైంది అని చెప్తున్నారు. చూద్దాం ఒక వారం రోజులు చింతపండు వాడకుండా చూస్తే కానీ అర్థం కాదు మనకి. ఎండాకాలం కాబట్టి మజ్జిగ వేసుకుందంటే బెస్ట్. కొంచెం ఏదైనా పచ్చడి వేసుకుందని. పిల్లలకి కూరలు ఏమి ఇష్టం కాదు. ఏదైనా పచ్చడి ఇంకా అంత నిమ్మదబ్బ వేసుకొని మజ్జిగ వేసుకొని తినడం బెస్ట్. కష్టం భోజనం లోపల పాటు. ఏం చేస్తాం, తినాలి కదా. నాకైతే గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంది. చూడండి, నేను తినేదాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. తినాలి కాబట్టి తింటున్నా. ఏప్పుడు తీసుకొచ్చి మజ్జిగ ఇంటే ఉంది, మజ్జిగలో తెచ్చుకొని తింటా. చెప్పానుగా, ఎండకు వచ్చేది నాకైతే పెద్ద ఇష్టం కావట్లేదు. అందుకని మజ్జిగ వేసుకొని నెమ్మదిగా వేసుకుని తింటా. లేకపోతే ఈ పచ్చడి నంచుకొని తింటా. అన్నం కూడా తీస్తా. మా వారు తినేటప్పుడు అర్థమైపోద్ది ఎక్కువైపోయింది అంటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది. గ్యాస్ ఎక్కువగా నడుస్తుంది, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది, ట్యాబ్లెట్ వాడుతున్నా. ఈ అన్నం కూడా తీసుకో. ఇలా చెప్పాను కదా, ఎండాకాలం అన్నం ఎక్కువ పోదు, ఇష్టం కాదు. మజ్జిగ వేసుకుని తింటే బెస్ట్. ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉండే. ఇంటికి వచ్చారు, నా పని అయిపోయింది. మా అమ్మాయి క్యారేజ్ ఇచ్చి మళ్ళీ ఇంకా షాప్ కూడా పని చేసిన పని వాళ్ళు మధ్యాహ్నానికి తీసుకెళ్ళారు. నా అదృష్టం బాగుంది. ఏ మజ్జిగ పోయి నేను అందుకుని ఒక అరటిపండు వచ్చిపెట్టు. ఇది మంచి పని అండి. మజ్జిగ వేసుకుందంటే చల్లగా ఉండదు కడుపు. ఎంత పంచపక్షి పరిమాణాలు చేసినా ఆరోగ్యం బాగాలేదు, ఇష్టం కాదు. ఇష్టం కానప్పుడు ఇట్లా మజ్జిగ వేసుకుందంటే బెస్ట్. షుగర్ ఉందో అరటిపండు తినకూడదు, అయినా తింటారు అప్పుడప్పుడు, తింటే మంచిదే. పప్పు మన్నంత పచ్చడి మన్నంత టేస్ట్ రాలేదు ఎందుకు చుక్కర పచ్చడి. అప్పుడు చేసినంత టేస్ట్ ఎందుకు రాలా? ఎందుకని అదే ఆకు కదా, అప్పుడు కన్నా ఇవాళ బాగుంది చుక్కకూర. మర్చిపోయాను. ఈ ఆకుకూరలకి ముందు ఎక్కువ కొడుతున్నారండి. నిన్న ఈ కట్ట తీసుకుంటే ముందు వాసనే వస్తుంది. బాగా కడుక్కొని వేడి నీళ్ళలో బాగా కడుక్కొని చేసుకోవాలి ఈ పప్పులు. ఉప్పేసి నీళ్ళలో ఉప్పేసి కడుక్కోవాలి. ఎందుకంటే ఈ పురుగు మందులు వాడటం ఎక్కువైంది.
ఆకుకూర ఆరోగ్యానికి ఎంత మంచిదో ఆకుకూర సక్రమంగా శుభ్రం చేసుకునే మటుకు అనారోగ్యం. ఒకసారి మేము మెంతికూర పప్పు బాగా ఇష్టం నాకు. అప్పుడు మా అమ్మ బతిగా ఉంది. ఇంకా ఆ రోజు మేము ఊరి నుంచి వచ్చి మెంతికూర పప్పు తిన్నాము. ఇంకా గ్యాస్ ఫామ్ అయ్యి కడుపులో మంట బాధ అసలు గందరగోళం పట్టాం. ఏందా కథ అంటే వీటికి వాడే పురుగు మందు అలాంటిది. ఆకుకూరలు మంచివి అనుకుంటాం కానీ పురుగు మందు వాడుతున్నారు కాబట్టి బాగా ఉప్పు నెలలో బాగా నీటికి కడుక్కొని తినాలి. అట్టుపండి నేను మామూలుగా పాజిటివ్ తింటాను. మీరు తెలుసు అన్నం అంత నిదానంగా తింటున్నారంటే మనకి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది. చెప్పని మర్చిపోయి ఉదయం టిఫిన్ చేస్తే మస్తానం అట్లాంటి మస్తాన్ అంటే ముస్లిం అని ఎవరు అతను కామెంట్ పెట్టారు. ముస్లిం కాదండి, అతను హిందువే. కాకపోతే చాలామంది పల్లెల్లో అట్లా పేర్లు పెట్టుకుంటారు. చిన్నప్పుడు పిల్లలు బతకపోతేనే ముందు పుట్టిన వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరుగుతుంటే అట్లా పేర్లు పెట్టుకుంటారు అనమాట. అందులో టిఫిన్ తీసుకొచ్చుకునే కాడ క్యాస్ట్ కూడా చూస్తే అంటే క్యాస్ట్ చూడకండి, తప్పది. అలా పెడుతున్నారండి. మన టిఫిన్ తెచ్చుకునే కాడ మతాన్ని క్యాస్ట్ని చూడకూడదు. బతకాలండి ముందు, అందరం బతకాలి. కాదు. మీకు తెలుసో తెలీదో మిరపకాయలు గోతాలకి తొక్కి ఇచ్చేది మనకి. ఎంతమంది చెమట దాంట్లో పెట్టి తెలుసా? ప్రతక్కదాన్ని అట్లంటే అన్నీ మనం పండించుకోలేంగా. అన్నీ మనం పండించుకుంటామా? కాళ్ళతో తొక్కేస్తారు. ఒకసారి చూడండి అన్నీ ఒక్కొక్కటి మనం తినే అన్నీ ఎలా తయారవుతాయో. కర్షకుడు కష్టంతో నానే వచ్చేది మన దగ్గరికి. అన్నింటిని అట్ట పట్టుకుంటే ఏం తిన్నాము ఏం చేయలేము. ఇంతకుముందు ఆకుకూరలే కాదు కాయగూరలే కాదు మామూలుగా ఎరువులతో పండించేవాళ్ళు. ఇప్పుడన్నీ పురుగు మందులతో పండియడం వల్ల వాటికి మందు కొట్టడం వల్ల మనం కూడా ప్రతి ఒక్కదానికి టాబ్లెట్ వేసుకొని టాబ్లెట్లతో బతుకుతున్నాం. అది అందుకే ఏ ఆకుకూరలైనా కాయగూరలైనా కొంచెం ఉప్పు నీళ్ళలో కడుక్కోండి. నాకైతే చుక్కకూర పచ్చడి నచ్చలేదు, రియాలిటీ చెప్తున్నా. అందుకే మజ్జిగ వేసుకుంటున్నా. ఏదైనా మనం మా వారికి గ్యాస్ ట్రబుల్ ఎక్కువ బాగాలేదండి. చుక్కకూర పచ్చడి అయితే మాత్రం సూపర్గా ఉంది. నిజంగా చెప్తున్నాను, నేనైతే మాత్రం బాగుంది. మా వారికి గ్యాస్ ట్రబుల్ మజ్జిగ వేసుకొని అరటిపండు వేసుకొని అందుకుంటే బాగుంది. నాకైతే చేయగలుగుతారు అప్పు లేసి ఆపు కాకు వదిలేసి. చుక్కకూర పచ్చడి అయితే నాకైతే ఈ పొట్టు నచ్చల. వీడియో కోసం అన్నీ బాగుందని చెప్పలేం కదా. నాకు నచ్చితేనే చెప్తా. పొద్దున్న టిఫిన్ అయితే బాగానే ఉంది. నేను వీడియో కోసం అయితే చెప్పట్లేదండి, నాకైతే నచ్చింది. ఎందుకంటే మా వారికి ఎండకు పోయించాడు కాబట్టి కొంచెం రావచ్చు మధ్యాహ్నం పూట అన్నం సరిగ్గా అట్లా. వాళ్ళనే కదలే ఈ మధ్య ఎప్పుడు తిన్నా కానీ ఆరోగ్యం బాగాలేక గ్యాస్ ఫామ్ అవుతుంది. ఏది కూడా బాగలేదు, నాలుగుకి రుచించట్లేదు అంటున్నాడు. ఎండాకాలం ఏంటంటే మేము చేసేది డీజిల్ వర్క్. అంటే హెడ్లకి కార్బన్ బట్టి ఉంటుంది బాగా. మడ్డి ఆయిల్ కార్బన్ బోర్కి వచ్చిన ఇంజిన్లు బాగా నల్లగా నేను చూశాను హెడ్. అది క్లీన్ చేసేసరికి ఆ వాసనకే గ్యాస్ ఫామ్ అయింది. సరేనండి, ఇది ఈరోజు మా లంచ్ అయితే. మనం తినే వాటి గురించి విమర్శించుకోకూడదు. ఎందుకంటే మన తప్పనిసరి పరిస్థితులు అన్నిసార్లు అన్నీ కొనుక్కొని తింటాం. అవి ఎట్టట తయారవుతున్న ప్యాకింగ్లు వచ్చినంత మాత్రం మంచివి కాదు. ఇట్లా తినే మనకు పండించే వాళ్ళు ఎన్నో రకాల కులాలు, ఎన్నో రకాల మతాలు వాళ్ళన్నీ కలిస్తేనే జరుగుతుంది. జరగదు. సంగతి ప్రతి ఒక్కదాన్ని విమర్శించేవాడు విమర్శిస్తూనే ఉంటాడు. వాడిని పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మధ్య సబ్స్క్రైబర్ రావట్లేదు, ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.